మొంతా తుఫాన్ కారణంగా చెరువులన్నీ నిండుకుండను తలపిస్తూ చెరువు గట్టులను తాకుతూ ప్రమాదకరంగా మారాయి. ఇంకొద్ది శాతం వర్షం పడి ఉంటే ఈ గట్టు గండి కొట్టి ఉండేది, బయటకు రోడ్డుపైకి వాటర్ వెళ్ళుండేది. ఇది నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే దారి. ఈ గండి కొట్టి ఉంటే ఈ వాతావరణంకి రోడ్డుపైకి నీరు వచ్చేది. మొంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు అన్నీ కూడా నేల కొరగడం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యం, ఈ తుఫాన్ ఎఫెక్టుల వల్ల మానవుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఎవరి కంట్రోల్లో లేని మహాశక్తి. ఈ పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి మానవుడికి లేదు. వాటి ఇష్టానుసారం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి భగవంతుని సృష్టిలో అది ఒక మాయ అనుకుంటూ వచ్చిన విపత్తులను తట్టుకుంటూ మనిషి జీవనం సాగించవలసిందే.